కొలికపూడి ఎంపీ కేశినేని చిన్ని వివాదం ఇటీవల మాజీ సీజీఐ ఎన్వి రమణ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర చేశారు. ఓవర్ టు యు రాజేంద్ర. థాంక్యూ విజయ. ఎక్కడైనా మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వాళ్ళకి బాధ్యత ఏ స్థాయిలో ఉండాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి, ఎంత నమ్మకాన్ని పెంచాలి, ఈ ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానం దొరుకుతున్నాయా? కొలికపూడి వ్యవహారంలో ఎమ్మెల్యేగా అతను, ఎంపీగా చిన్ని, కేశినేని వంశీనాథ్, వీళ్ళిద్దరి పరిస్థితి మనం గమనించినప్పుడు రాజకీయాల్లో విలువలు ఏమైనా కనపడుతున్నాయా? అసలు రాజకీయ పార్టీలకి అంచనాల్లో ఏమైనా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా? ఎవరికి పడితే వాళ్ళకి టికెట్ ఇచ్చానా అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక డిఫెన్స్లో పడిపోయారు. యువకులను ప్రోత్సహిస్తే వస్తున్నటువంటి ఫలితాలు ఏంటి అని ఆయన పునరాలోచనలో పడ్డారు. మంచిదే, పునరాలోచన చేయడం అనేది, అలాగే రెనైజాన్స్, ఒక పునర్విమర్శ చేసుకోవడం అనేది ఖచ్చితమైనటువంటి ఒక వ్యవహారం, ఒక పద్ధతి. బట్ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు టికెట్స్ ఇవ్వబోయే ముందు ఆయన ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటటువంటి తత్వం, మరి ఆ తత్వం ఇప్పుడు ఏమైపోయింది? ఏదో ఒక సెంటిమెంట్కు లొంగిపోయిందా? అలాగే కేశినేని చిన్ని యొక్క నేపథ్యం ఏంటి, అలాగే కొలికపూడి యొక్క వ్యవహార శైలి ఏంటి, అర్హతలేంటి, ఎందుకు ప్రజాప్రతినిధిగా అతను మనం ప్రోత్సహించాలి అన్నటువంటి దాంట్లో ఇంత పేలవమైనటువంటి అంచనాలు తీసుకున్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయారా? పరిస్థితి గమనించినప్పుడు ఆయన అంచనాలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకని ఫెయిల్ అయ్యారు అనంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉండవలసిన బాధ్యత, కొలికపూడి తిరువూరు ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు నుంచే వివాదాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక వ్యతిరేకతను పెంచుకున్నాడు, ఒక సంయమనాన్ని కోల్పోయాడు, ఒక సహనాన్ని పాటించినటువంటి పరిస్థితిలో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కాలేదు. కానీ బట్ పార్టీని వ్యతిరేకిస్తే నేను హీరోనేమో అన్నటువంటి భావన ఆయనకు ఉన్నదేమో. మేమందరం డిబేట్లో ఆయన చాలా గౌరవంగా ప్రొఫెసర్ కొలికపూడి అని పిలిచేవాడిని నేను కూడా. కానీ ప్రొఫెసర్కు ఉండాల్సిన లక్షణాలు ఇక్కడ కోర్స్ ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధిగా ఉండవలసిన ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఉన్నాయా? ఆ పద్ధతుల్లో ఆయన ఆలోచనలు ఉన్నాయా? అలాగే ఆయన వ్యవహరించిన తీరు, ఆయన వాడినటువంటి భాష, మాటలు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి కొలికపూడి ఎందుకు తొందరపాటుతోనో దుందుడుకుతనంతోనో ఏదైనా గేమ్ ప్లాన్ ఉండే ఇలా ఆయన ప్రవర్తించాడా? ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, చాలా చాలా స్పష్టంగా చెప్పాలి. కొంతమంది ప్రజాప్రతినిధులు ఓడిపోవటం కోసం ప్రతిపక్షం దగ్గర ఎన్నికల సందర్భంలో డబ్బులు తీసుకుంటారు, గెలవటం కోసం సొంత పార్టీలో నిధులు తీసుకుంటారు, మొత్తానికి ఎన్నికల్లో మాత్రం కోటీశ్వరులు అయిపోతారు. ఓడినా గెలిచినా పోయేదేం లేదు ఇలాంటి వాళ్ళకి. బట్ కోటీశ్వరులు అవ్వటం మాత్రం వాస్తవం, ప్రాక్టికల్గా అదే కనపడుతుంది. ఇవాళ వైసీపీ పార్టీతోటి అంటకాగుతున్నాడు ఈయన అన్నటువంటి విమర్శ ఆ నియోజకవర్గ ప్రజలే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన దశ. మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి కొలికపూడికి ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి? ఇది గడ్డుకాలం కాదా? ఇది బాధ్యత లేనితనం కాదా? ప్రజాప్రతినిధిగా ఎన్నుకోగానే మనకేమైనా కొమ్ములు వస్తాయా? చర్చల్లో మనము నాయకులను ఏమన్నాం? ప్రజాసేవకులు అన్నాం. ప్రజాప్రతినిధులు సేవకులుగానే ఉండాలని డిబేట్ చేసినటువంటి వాళ్ళు ప్రజల్ని వేధించేటటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళారు? చర్చలు వేరా? అది సినిమానా? ఇది నిజమా? ఇక్కడ అధికారంలో ఉన్నాం కదా, అధికార పార్టీలో ఎమ్మెల్యే అయ్యాం కదా, మనల్ని ఎవడు వ్యతిరేకించేది అన్నటువంటి పరిస్థితి కంటే దేర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్. ఏదో ఒక స్ట్రాటజీ, డబ్బు వచ్చేటటువంటి స్ట్రాటజీ. విచిత్రమైనటువంటి పరిస్థితి కొలికపూడి గురించి చెప్పాలి అని అంటే, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కమ్మ వాళ్ళ మీద చిన్న వ్యాఖ్య ఏదైనా ఒక దుందుడుకుగా మరొకరు ఎవరైనా వ్యాఖ్య చేస్తే మొట్టమొదటిగా కమ్మ సామాజిక వర్గ నాయకులు స్పందించలేదేమో కానీ ఈయన మాత్రం భుజాన వేసుకున్నాడు. అందులో పెద్ద స్ట్రాటజీ ఉంది, అందులో సందేహపడాల్సిన పరిస్థితి లేదు.
అసలు కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాలు భుజాన వేసుకుని పోరాడేటటువంటి నాయకుడిగా ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన పద్ధతి ఎందుకని? టు ఇంప్రెస్ దట్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో ఉన్నటువంటి ప్రయోజనమా? అసలు ఆ సామాజిక వర్గానికి తోడుగా నిలబడవలసినటువంటి పరిస్థితిలో ఉన్నామా? అసలు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనకున్నటువంటి బాధ్యత ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి జేఏసీలో కూడా చాలా విచిత్రమైనటువంటి మలుపులు, అలాగే తికమకలు ఈయన ప్రవర్తన వల్ల, ఈయన వ్యాఖ్యల వల్ల, ఈయన మాటల వల్ల, ఈయన వ్యవహారం వల్ల ఇవాళ ఏబిఎన్లో కూర్చొని చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటివి చేశారో ఆ రోజు జేఏసీలో ఉండి కూడా ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో జేఏసీ మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలు కూడా చూసాం. ఎప్పుడు ఐడెంటిటీ కోసం ప్రయత్నించేవాళ్ళు, ఎప్పుడు అధికార దాహంతో ఉండేవాళ్ళు చాలా మందిని చూసాం. కానీ ఒక ప్రొఫెసర్గా పిలువబడేటటువంటి వాళ్ళు, అలాగే ఐఏఎస్ని తయారు చేస్తున్నామని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇవాళ అవకాశం వచ్చే అధికార ప్రతినిధిగా కంటే కూడా ఆయన ప్రజాప్రతినిధిగా ఎదిగిన తర్వాత కనపడుతున్నటువంటి రాజకీయం ఏంటి? ఎంత డబ్బు ఉంది మీ దగ్గర? 5 కోట్లు. 5 కోట్లు ఇచ్చాను అన్నటువంటిది దేనికి ఇచ్చాడు ఈయన? టికెట్ కోసం. ఒకే ఒక ప్రశ్న కొలికిపుడిని వేయాలి. చర్చల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు ఒళ్ళు తెలియలా, అస్సలు అర్థం కాల, ఏదో సోయి లేకుండా, ఏదో పెద్ద ఉద్యమకారుల్లాగా, సంఘ సంస్కర్తల్లాగా మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తే ఇవాళ కొలికిపుడి పరిస్థితి ఏంటి? టికెట్ కొనుక్కొని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాలరు పట్టుకొని రోడ్డు మీద గొడ్డలిప్పి కొట్టాలన్నటువంటి కొలికిపుడి వ్యాఖ్యలు ఇవాళ గుర్తు చేయాలిగా. మరి ఈయన 5 కోట్లు ఎందుకు ఇచ్చాడు? 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ మిత్రులు ఎవరు? ఆ మిత్రులకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు 5 కోట్లు ఇచ్చి టికెట్ సంపాదించుకోవాల్సిన దుర్గతి ఎందుకు? ప్రజాప్రతినిధిగా గెలవాలనుకున్న వాడు, ఇంప్రెస్ చేయాలనుకున్నటువంటి వాడు పార్టీకి వెళ్ళి నేను ఒక ఉద్యమకారుడిగా ఉన్నాను, నాకు టికెట్ ఇస్తే సరి, లేదని అంటే బాయ్ అని చెప్తే ఇవాళ మనం ఆయనకి సెల్యూట్ కొట్టేవాళ్ళం. కానీ 5 కోట్లు ఇచ్చి నేను టికెట్ తెచ్చుకున్నాను అని చెప్పడానికి అతనికి సిగ్గులేదు. 5 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అన్నటువంటి మాటలు బహిర్గతంగా వచ్చిన తర్వాత ఆ పార్టీకి అంతకంటే సిగ్గులేదు. ఎందుకని? ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తుంటే నువ్వు ఎవరికి చెప్పి 5 కోట్లు ఇచ్చి టికెట్కి మద్దతు తెచ్చుకున్నావు? ఈ ప్రశ్న కదా వేయాల్సింది. ఇది మర్చిపోయి పార్టీ పరువును రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు అన్నటువంటి వాదం ఏంటి? విచిత్రం కదా. ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఏదో వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఈగోస్, వ్యాపారాలు, వ్యవహారాలు, ఆర్థికమైనటువంటి విషయాలు, వీటిల్లో తేడా వచ్చి తొడగొట్టినట్టుగా ఇవాళ బహిరంగంగా అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి ప్రజాప్రతినిధిగా కొలికిపుడికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి? ఇదే విషయం నిజమైనప్పుడు దీన్నే అధికార పార్టీ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ దగ్గరే చెప్పేస్తే ఎంత బాగుండేది. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే ఎంత పద్ధతిగా ఉండేది. కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఆయనే మాట్లాడాడు. నాకు పూర్తి మద్దతు, ఆర్థికంగా, నైతికంగా అనేక కోణాల్లో చిన్ని అనేటటువంటి ఈ నాయకుడే, తెలుగుదేశం నాయకుడే నాకు ఊపిరి, నాకు బలం, నన్ను ఇవాళ ప్రజాప్రతినిధిగా జనం ఎన్నుకోవడానికి ఈయనే కారణమని చెప్పిన మహానుభావుడు. మరి అది అబద్ధమనాలా? లేక డబ్బులు ఇచ్చింది అబద్ధమనాలా? ఆర్థికంగా నన్ను నిలబెట్టాడు అన్నటువంటి కొలికిపూడి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ నీకు ఆర్థికంగా ఎన్నికలలో పుష్ ఇచ్చినటువంటి వాడు, సపోర్ట్ ఇచ్చినటువంటి వాడు కేసినేని చిన్ని అయినప్పుడు మరి ఇవాళ కొత్తగా ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? మహానుభావ, మీ క్రెడిబిలిటీ ఏంటి? ఈ చర్చల్లో ఇష్టానుసారం మనము కనపడిన వాడినెల్లా విమర్శ చేసుకుంటా పోతాం. కానీ మన ముఖం అద్దంలో చూసుకోవాలి కదా. ఇప్పుడు 5 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను అన్నటువంటి పరిస్థితే నిజమైనప్పుడు, ఎస్ మిస్టర్ కొలికిపూడి, యు ఆర్ ఆన్సరబుల్. నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? 5 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నవాడు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలా? ఇది కదా సమాధానం చెప్పాల్సింది. ఆరోపణలు సరే, మీకున్నటువంటి ఆర్థిక బంధాలు సరే,
మరి కలిసి పంచుకున్నారా, దోచుకున్నారా, అది తర్వాత చూద్దాం. బట్ బేసిక్గా డబ్బిచ్చి టికెట్ తీసుకున్నవాడు, తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేనివాడు, అలాగే ఈ డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నవాడు, అలాగే ఎన్నికలలో కోట్లు ఖర్చు పెట్టడానికి స్నేహితులందరూ పోగేసి ఇచ్చినటువంటి డబ్బుతో గెలిచిన వాడు ప్రజాప్రతినిధా, లేక ప్రజల్ని దోచుకునేవాడా, వేధించేవాడా, హింసించేవాడా? ఇది ఆలోచన జరగాలి. అలాగే పార్టీ పరువు బజారు పాలైందని నాయకులు బాధపడటం కాదు. ఇక్కడ ఇద్దరు నాయకుల్ని ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో తూర్పారబట్టి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి విచారణ చేయడానికి కూడా ఇంత సమయం కావాలా? అవసరమా? ఏమింత బలహీనంగా ఎందుకుండాలి రాజకీయ పార్టీలు? ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే విజనరీగా పిలిపించుకునేవాళ్ళు, పిలిచేవాళ్ళు, అలాగే భావించేవాళ్ళు ఉన్నటువంటి సమాజంలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నిలబెట్టి టీడీపీని యథాతథంగా అలానే కంటిన్యూస్గా ఒక ప్రాంతీయ పార్టీ, బలీయమైనటువంటి పార్టీగా నేషనల్ రాజకీయాల్లో కూడా నిలబడినటువంటి నాయకుడు ఆఫ్టర్ ఆల్ ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిని నిలబెట్టి కడగలేరా? ఏం మాటలు ఇవి? మీ పార్టీ పరువే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు పోగొట్టినటువంటి వాళ్ళిద్దరు. సిగ్గుండాలి రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళను కంటిన్యూ చేయడానికి. ఒక కమిటీ వేశారట, ఏదో విచారణ జరుగుతుందట, ఆ విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరుగుతుందట. ఏంటి నిజ నిర్ధారణ? బయటకొచ్చి క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారం అది నిజమైనప్పుడు అతను మాట్లాడాడని భావిద్దాం. మరి ఆ మాటల తీరులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? నేను మొదటిగానే చెప్పా, కొంతమంది ఎన్నికలలో పాల్గొనడానికి టికెట్ దొరికితే మాత్రం ఓడిపోవడానికి ప్రతిపక్షం దగ్గర డబ్బులు తీసుకుంటారు, గెలవడానికి పాలకపక్షం సొంత పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ కోణంలో ఆలోచించాలి ఈ వ్యవహారం అంతా. అలాగే కేసినేని చిన్ని, ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కనీసం ఒక దర్యాప్తు కమిటీ లాగా పార్టీ నుంచే కొంతమంది ఇనిషియేట్ చేసి ఏం జరుగుతుంది ఈ రాజకీయం అనేది గమనించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వట్లా. మీడియా ఎంతసేపు ఒక మీడియానో ఇంకో మీడియానో కాదు, ఎక్కడైనా సరే కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు కనీసం మాత్రం బాధ్యత ఉన్నటువంటి పార్టీగా కేసినేని చిన్ని ఎందులో ఉన్నాడు, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది, అలాగే ఆయన వల్ల ఎక్కడ నష్టం జరుగుతుంది, ఆయన చేస్తున్నటువంటిది ఏంటి అనే దాని మీద పరిశీలన ఉండాలిగా. మరి ఇదే కేసినేని చిన్ని ఒక పెద్ద ఉత్సవమే నడిపారు, ఒక పెద్ద ఈవెంటే తీసుకొచ్చారు. సో ఇవాళ టీడీపీ పార్టీ డిఫెన్స్లో పడిపోయిందా అంటే ఖచ్చితంగా నాలాంటి వాడి దృష్టిలో డిఫెన్స్లోనే ఉంది. ఇలాంటి వాళ్ళన ప్రజాప్రతినిధులుగా పంపించారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏమైనా ఉన్నాయా? లేవు. దీని మీదే చర్చ జరుగుతూనే ఉంది. బట్ నిర్ణయాలు మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఎనీహౌ చూద్దాం ఏం జరగబోతుంది. రైట్.